పెట్టి తీసుకెళ్లాలా, లేదంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలా, మిగతా వాళ్ళని బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా. ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే ఈ రౌడీ షీటర్ను ఊసిగొల్పి వాళ్ళ మీదకి దాడులు చేయించాలా. కాబట్టి ఆ రౌడీ షీటర్ల అండదండలు మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో, ఆ రౌడీ షీటర్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం మొదలు పెట్టారో వాళ్ళు ఈ రోజు ఇష్టారీతిగా వ్యవహరించి సమాజంలో చీడపురుగుల్లాగా తయారయ్యారు. ఏదన్నా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం, ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి, మీడియాకి, రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఆమె ఏదైతే అర్వ కామాక్షి ప్రధాన సూత్రధారి, హత్యకు సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి, ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈ రోజు కేసు పెట్టి ఆమెను రిమాండ్కి పంపించడం జరిగింది. మంచిదే, పోలీసులు వెంటనే దానికి సంబంధించి స్పందించారు, దాని ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ ఇంటి మీద 25 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అయితే ఎవరన్నా ఈ రోజు రాష్ట్రంలో గాని, నెల్లూరు జిల్లాలో గాని, నెల్లూరు నగరంలో గాని తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తప్ప, తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో వ్యాపారాలు వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే అయి ఉంటే 25 కేజీల గంజాయి ఇంట్లో పెట్టుకొని అమ్మేటువంటి ధైర్యం ఉండేదా? ఇది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సమయం, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు 25 కేజీల గంజాయి ఎక్కడుంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కదా, ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా, అంతే ఎంత బాహాటంగా, ఎంత బహిరంగంగా వాళ్ళ అమ్మకాలు సాగించి ఉంటే ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని గురించి అయ్యో మన మీద కేసు పడింది, ఎక్కడన్నా దాచిపెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు అంటే వాళ్ళకున్నటువంటి ధైర్యం, ధీమా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది, ఈ ప్రభుత్వం ఉండేటువంటి ఎమ్మెల్యేలు మనల్ని కాపాడతారనేటువంటి ధీమా, ధైర్యం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా లెక్కలేని తనంగా ఈరోజు చెలరేగిపోయారు. 25 కేజీల గంజాయి మీకు పట్టుబడిందంటేనే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చంద్రబాబు భావించాలనా లేదా? అంటే ఒక వ్యక్తి హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత జరిగినటువంటి సోదాలో బయటపడ్డటువంటి, ఒకవేళ ఆ హత్య కేసులో ఆమె దొరక్కపోయి ఉంటే కేజీల కొద్దీ ఈ రోజు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాలు విస్తరించి ఉండేది. ఎందుకు పోలీసులు భయపడుతున్నారు? పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు? ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు గానీ, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు గానీ, ఎక్కడన్నా డ్రగ్స్ కు సంబంధించినటువంటి వాళ్ళని గానీ మీరు వెంటనే ఎక్కడన్నా గానీ అరెస్ట్ చేసి తీసుకొస్తే వెంటనే మీకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, వెంటనే వదిలిపెట్టమంటారు. మీరు విధులైనటువంటి పరిస్థితుల్లో వాటిని వదిలిపెట్టడం, ఎవరినన్నా ఏదన్నా తప్పనిసరి పరిస్థితుల్లో అమాయకులు ఇరికించేటువంటి పరిస్థితి ఉంది తప్ప మీరు న్యాయంగా, చట్టంగా ఉంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెల్లూరులో ఒక ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికింది. ఏది మర్డర్ చేయించినటువంటి ఆమె ఇంట్లో, కామాక్షి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే ఇది మీ వైఫల్యం కాదా? ప్రభుత్వ వైఫల్యం కాదా? పోలీసు వైఫల్యం కాదా? మీ నిఘా విభాగాల వైఫల్యం కాదా? ఎంత విచ్చలవిడిగా నెల్లూరు జిల్లాలో గంజాయి మీ హయాంలో పేలును కూడింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా? కాబట్టి చంద్రబాబు నిందలు వేయడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీ పరిపాలన మీద నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న వెళ్ళారు, ఆగ్రహం వ్యక్తం చేసి 25 కేజీల గంజాయి ఇక్కడ పెట్టుకునింది కాబట్టి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి ప్రజలందరూ వెళ్ళి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు, మా కాలనీలో ఉండకూడదని చెప్పి వాళ్ళ ఇళ్లు కూల్చివేశారు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.